మంత్ కూడా అవ్వట్లేదు. టింకరర్స్ ల్యాబ్ అంటే ఒక ప్రోటోటైపింగ్ ల్యాబ్. ఇక్కడ ఓన్లీ స్టూడెంట్స్ వచ్చి మొత్తం ఏజెంట్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఓన్ ప్రాజెక్ట్స్ తయారు చేయొచ్చు. ఇది ఫ్రీ ల్యాబ్, నో ఫ్యాకల్టీ ఎవరు ఉండరు. ఒక ల్యాబ్ ఛాంపియన్ ఉంటారు, మిగతా 18 మెంబర్స్ టీమ్ మెంబర్స్ ఉంటారు. మనం ఏమన్నా ప్రాజెక్ట్స్ కావాలంటే ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, మెకానికల్ ఈ మూడిటికి కావాల్సిన మిషన్స్ అన్నీ ఉన్నాయి. పీసీబీ మిల్లింగ్, 3D ప్రింటింగ్. మిషన్స్ అన్నీ కూడా పేర్లు వినడానికి డిఫరెంట్గా ఉంది అండ్ వర్కింగ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో అంటే చాలా ఖర్చు పెట్టారనేది కూడా అర్థమవుతుంది. బట్ అది ఎందుకు స్టూడెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేశారు? అంటే స్టూడెంట్స్ నేర్చుకోవాలి, కొత్త ఇన్నోవేషన్స్ చేయాలి, అందువల్ల ఈ స్టూడెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేశారు. స్టూడెంట్స్కి కూడా తెలుస్తుంది ఎట్లా మెయింటైన్ చేయాలి ల్యాబ్ అనేది. ఫ్యూచర్లో ఏదైనా జాబ్స్కి వెళ్ళినా కానీ అక్కడ ఎలా మెయింటైన్ చేయాలని తెలుసుకోవడం కానీ ఇక్కడ స్టూడెంట్స్ని ఉంచారు. సో ఈ మిషన్స్ అన్ని ఎలా యూస్ చేయాలి, లేకపోతే వీటిని ఎలా యూస్ చేయొచ్చు అనేది కూడా మీరు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మాకు ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చారు, 3 days ట్రైనింగ్ సెక్షన్స్ తీశారు. మాకు ఆల్రెడీ అన్ని ఎట్లా చేయాలో కూడా అన్ని నేర్చుకున్నాం. దీనికి సపరేట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్స్ మనం ల్యాప్టాప్లో ఎక్కించుకొని దాన్ని మనం ఒక 5 to 10 days నేర్చుకుంటే ఆటోమేటిక్గా మిషన్ ఎట్లా వర్క్ చేయాలో తెలిసిపోతుంది. ఈజీ టు కంట్రోల్ ఎవ్రీథింగ్. ఈజీగా అంటే ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ బేసికే. అంటే మేము ల్యాప్టాప్స్లో అందరికి అంటే మ్యాక్సిమం ల్యాప్టాప్స్ కావాల్సింది ఇక ల్యాప్టాప్స్లో డిజైన్ చేస్తేనే అర్థమవుతుంది. మెయిన్ డిజైన్ చేయకపోతే దేస్ నో ఇట్స్ నాట్ మెయిన్ యూస్ఫుల్. మీ ఏజ్ ఎంత ఉంటుంది? ఒకసారి 18 ఉంటుందా? 18, 20. అమ్మో, ఇవి బుర్రలా లేకపోతే ఏమన్నా ఏ మిషన్లో నాకు అర్థం కావట్లేదు. బికాజ్ నిజంగా ఇంత చిన్న ఏజ్లో ఇంత మంచి థాట్స్ అసలు మా రోజుల్లో అవి లేనే లేవు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.